పోటీ ప్రపంచంలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు టెక్నికల్ విద్య ఎంతో అవసరం అంటున్నారు గోదావరి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం. మారుతున్న కాలానికి తల్లిదండ్రులు కూడా మారాలని, పిల్లలను చదివే యంత్రాలుగా కాకుండా అద్భుతాలు చేసే ఆణిముత్యాలుగా తీర్చిదిద్దాలి అంటున్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ యాజమాన్యంతో మా అమరావతి బ్యూరో హరికిషన్ ఫేస్ టు ఫేస్. హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా టెక్నికల్ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరయ్యారు. మనతో కూడా కొందరున్నారు, వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి, ఈ అవార్డ్స్కి వచ్చారు. సో మీరు ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారు, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మేము గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం నుంచి వచ్చానండి. నా పేరు డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ. నేను రిజిస్ట్రార్గా చేస్తున్నాను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో. సో ఇటువంటి అవార్డ్స్ అనేవి మన రాష్ట్రంలో తొలిసారిగా కండక్ట్ చేస్తున్నారు. సో ఎటువంటి మెసేజ్ అనేది ఇటు స్టూడెంట్స్కి కానీ అలాగే పేరెంట్స్కి కానీ వెళ్తుంది? ఇలాంటి అవార్డ్స్ మన రాష్ట్రంలో తొలిసారిగా కండక్ట్ చేసిన చాలా చోట్ల ఇంతకుముందు చేస్తున్నారండి. ఇలా కాలేజీలను రికగ్నైజ్ చేసి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగిన విషయం. కాలేజీలకు ఇచ్చేటట్లుగానే స్టూడెంట్స్లో ఉన్నటువంటి ప్రతిభని కూడా వెలికి తీసి స్టూడెంట్స్కి అవార్డ్స్ ఇచ్చి తద్వారా కాలేజీలు బయటకు వస్తే ఇంకా బాగుంటుందనేది నా అభిప్రాయం. ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్ పీరియడ్ ఇదంతా కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలామంది బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకి సరైనటువంటి స్కిల్ అనేది లేకపోవడం వల్ల జాబ్స్ కూడా రావట్లేదు. సో దానికి ప్రత్యామ్నాయంగా ఏముంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మనం కరికులం డిజైన్ చేసేటప్పుడు అన్నిట్లోనూ కూడా స్కిల్ బేస్డ్ కోర్సులు కంపల్సరీగా ఉంటున్నాయండి. మేము మా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో మోర్ దాన్ 50% స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు చేసి డిజైన్ చేసి కరికులంలోనే ఇంబైబ్ చేసి స్టూడెంట్ బయటికి వెళ్ళే టైంకి ఇండస్ట్రీ రెడీగా ఉండేటట్టుగానే డిజైన్ చేస్తున్నాం. 160 క్రెడిట్స్ ఉంటాయి మొత్తం కోర్సు పూర్తి చేయడానికి. మోర్ దాన్ 50% ఆఫ్ ది క్రెడిట్స్ స్కిల్ బేస్డ్ కోర్సులే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. కంపెనీకి వెళ్ళి ఇంటర్న్షిప్స్ అవి చేస్తారు. కోర్సు పూర్తి అయ్యడానికి కంప్లీట్గా వాళ్ళకి ఇండస్ట్రీకి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్తో రెడీగా, ఇండస్ట్రీ రెడీగా దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీ. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ లేదంటే చాలా డ్రోన్కి సంబంధించినటువంటి ఓ పెద్ద ప్రాజెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఓర్వకల్ లాంటి ప్రదేశాల్లో పెట్టబోతుంది. సో ఈ నేపథ్యంలో వాటిలో జాబ్స్ రావాలన్నా, సో వాటిలో తీసుకురావాలన్నా ఆ విద్యార్థులకు ఎటువంటి సూచనలు సలహాలు చేస్తారు? అదే అంటున్నానండి, స్కిల్ బేస్డ్ కోర్సులని ఎక్కువ పెట్టి వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగు. ఉదాహరణకి ఇప్పుడు మేము ఏంటంటే కోర్సుల్లో ఇదివరకు థియరీ కోర్సులు, ల్యాబొరేటరీ కోర్సులు విడివిడిగా ఉండేవి. ఇప్పుడు ఎంబెడెడ్ కోర్సులు అని చెప్పి థియరీ, ల్యాబొరేటరీ రెండూ కలిపి ఒకే ప్రదేశంలో బోధించడం జరుగుతుంది వాళ్ళకి. సో థియరీ నేర్చుకుంటూ సైమల్టేనియస్గా ప్రాక్టీస్ కూడా చేసి దే విల్ బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ అగైన్. ఆ స్కిల్ అయితే మేము ప్రతి చోట జరుగుతుంది, మా దగ్గర ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి విద్యార్థులు అనేవారు చాలా, మనం ఇందాకనే చెప్పుకున్నాం, కాంపిటీషన్లో చాలా వరకు పోతున్నారు. స్కిల్ అలాగే టెక్నికల్ ఈ రెండు కూడా జోడించి ముందుకు వెళ్ళాలంటే పేరెంట్స్కి ఏం చెప్తారు? అంటే ఎటువంటివి చూస్ చేసుకుంటే బాగుంటుంది? ఎప్పటి నుంచి వాళ్ళకు అంటే ఒక అవగాహన, ఎంతసేపునా చదవండి అనే మూడ్లోనే ఉంటారు, కానీ సో పేరెంట్స్ అనేది ఏ రకంగా అవగాహన ఉంటే బాగుంటుందంటే? చదవటం అనేకంటే చదువుని ఎంజాయ్ చేస్తూ చదవాలండి. ఇప్పుడు మా దగ్గర కనుక మీరు తీసుకున్నట్టయితే ఇండస్ట్రీ డ్రివెన్ బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసాం మేము మా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో. ఉదాహరణకి ఐబీఎంతో ఒక ఇండస్ట్రీ డ్రివెన్ బీటెక్ ప్రోగ్రాము, కేపీఎంజీ అండ్ మెక్వేర్ యూనివర్సిటీతో జాయింట్గా ఒక ఇండస్ట్రీ డ్రివెన్ డిగ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. వీళ్ళందరికీ ఏంటంటే డే 1 నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కరికులంలో ఇండస్ట్రీకి కావాల్సిన కోర్సులు టీచ్ చేస్తూ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసేటప్పటికే వాళ్ళు ఇంటర్న్షిప్స్కి సెలెక్ట్ అయ్యి ఇంటర్న్షిప్స్ చేసేటట్టుగా కోర్సులని డిజైన్ చేసి ఉంటాయి. సో ఈ రకంగా మనకి అల్టిమేట్గా పేరెంట్స్కి కావాల్సింది కూడా కోర్స్ అయ్యే టైంకి ప్లేస్మెంట్ అవ్వాలి స్టూడెంట్కి. సో ఆ ప్లేస్మెంట్కి తగిన ట్రైనింగ్ ఎక్కడుంది, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఎక్కడున్నారు, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది, ఇవన్నీ చూసుకుని ఏదైనా కాలేజీ అయినా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలనేది పేరెంట్స్కి నేను ఇచ్చేటటువంటి సందేశం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది సో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం వల్ల? ఈ ప్రోగ్రాము బాగుందండి. ఇలాగా కాలేజీలను కానీ యూనివర్సిటీలను కానీ రికగ్నైజ్ చేసి ఇచ్చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ బట్ సార్ అన్నట్టు స్టూడెంట్స్ని కూడా రికగ్నైజ్ చేసి స్టూడెంట్స్లో ఉన్న టాలెంట్స్ని కూడా బయటికి తీస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ద ఆర్గనైజేషన్స్ ఆల్సో, యూనివర్సిటీస్ ఆల్సో. సో మొత్తానికి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నికల్గా అలాగే స్కిల్ రెండు కూడా విద్యార్థులకు ఉంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అలాగే పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్లో అవగాహన కల్పించడం ద్వారా అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, హెచ్ఎంటీవీ, విజయవాడ.